విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను రాజా జగమెరిగిన యేసు రాజా రాగాలలో అనురాగాలు జీవిత కాలం అంతా పొందా ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని బాధలు వచ్చినా అమ్మా ఒకరి చేతులు ఒకరు విడిచిపెట్టడం అర్థమవుతుందా? మరి క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనవి ఏంటంటే ప్రమాణాలు. క్రైస్తవ వివాహంలో ప్రాముఖ్యమైనవి ప్రమాణాలు. వీరిద్దరూ ప్రమాణాల ద్వారా ఒకరి వరకు నేను చెప్పినట్టు సౌండ్ పెట్టండి రా. అశోక్ అను నేను, ప్రమీల అను నిన్ను నా పెళ్లి భార్యగా భార్యగా అంగీకరించి ఇది మొదలుకొని వ్యాధి యందును బాధ యందును సుఖ దుఃఖముల యందును కలిమి యందును లేమి యందును ఇతరులను ఎక్కడ చూస్తున్నావు? అక్కడ చూడాలి. మరి నువ్వు అమ్మా అది చూడాలి. ఈ ప్రమాణాలు మాటలు కాదు, చూడాలి, కళ్ళలో కలిపి చూడాలి. ఇతరులను ఆశించక నిన్ను ప్రేమించి పోషించి సంరక్షించి మనలను వేరు చేసేంత వరకు చూస్తున్నావా? నీకు మాత్రమే. అమ్మా నువ్వు ఎక్కడ చూస్తున్నావు? చూడాలా. ఎవరికి మాత్రమే? ప్రమీలకు మాత్రమే. ఇది గుర్తుపెట్టుకోవాలి బాగా. నువ్వు నీకు మాత్రమే అనేది అర్థమవుతుందా? నీకు మాత్రమే భర్తన ఇందునని సంఘం ఎదుట, సేవకుల ఎదుట, దేవుని ఎదుట, దేవదూతల ఎదుట ప్రమాణము చేయించున్నాను. చప్పట్లు పెట్టి ప్రభు నామమున మహిమపరచండి. ఆయన కళలో చూస్తూ చెప్పాలి. ఇది ప్రమీల అను నేను, అశోక్ అను నిన్ను నా పెళ్లి భర్తగా స్వీకరించి ఇది మొదలుకొని నిన్ను ప్రేమించి నీకు లోబడి నీకు భార్యనయ్యుండి కష్ట దుఃఖముల యందును సుఖ సంతోషముల యందును గట్టిగా చెప్పాలమ్మా. ఎక్కడ చూసి ఇతరులను ఆశించక మనలను వేరు చేసేంత వరకు నీకు మాత్రమే. ఎవరికి మాత్రమే? ఇక మీద అశోక్ అనకూడదమ్మా. అనుగుణంగా ఎదుట ప్రమాణం చేయించున్నాను. చప్పట్లు కొట్టు ప్రభు నామమున మహిమపరచుదాం. చప్పట్లు కొట్టు ప్రభు నామమున మహిమపరచుదాం. విడదీయగలరా ఎవరైనను మరి జగమెరిగిన యేసు రాజా రాగాలలో అనురాగాలు కురిపించిన అనుబంధము విడదీయగలరా ఎవరైనను హల్లెలూయా. చూద్దాం చేతులెత్తి హల్లెలూయా. మరి ఇప్పుడు సాంప్రదాయబద్ధముగా తాళిబొట్టును ధరింపచేసి తన భార్యగా చేసుకోబోతున్నాడు. ఒకసారి మరి అడిగి తెలుసుకుందాం. చివరిగా మనస్ఫూర్తిగా అంగీకారమేనా? సంతోషం. అటు తిరిగి ఒకసారి అందరిని అడిగి తాళిబొట్టు చూపించి అందరికి సెలవేనా అని అడిగి ఒకసారి. అమ్మ నాన్న బాబాయ్ పిన్ని మామయ్య అత్త తల్లాన్న అందరినీ ఒకసారి అందరికి సెలవేనా అని అడిగి అమ్మ అందరికి సెలవేనా అని అడుగు. గట్టిగా అడుగు. సిగమ్మని గారిని అడుగు. ఆయన కూర్చునే చేసుకుంటారు. ఏంటి సిగమ్మ
కుమారి గారు అడుగు ఇదిగో మావ ఇక్కడ అడుగు మావా నేను పెళ్లి చేసుకున్నాను చెప్పి ఇంకా కట్టేస్తానని చెప్పు. సెలవు అయితే చెయ్యొద్దు మన అందరం. ఇది ఫైనల్ అని చెప్పు అమ్మా. ఇది చూడు అడుగు కట్టేస్తానని చెప్పు. నిత్య నమ్మకమునకు ప్రేమకు నిదర్శనముగా ఈ బహుమతిని అంగీకరించుకో. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె. అదిగదిగో కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోలుచూనే పరవశించునే. కళ్యాణ రాగాలు ఆత్మీయ క్షేమాలు తలపోలుచూనే పరవశించునే. రాజాదిరాజుతో స్వకాల సౌధములో నింబడమైన వస్త్రధారిణయే. అదిగదిగో పరలోకము నుండి దిగి వచ్చే వధువు సంఘము వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకుంటది. వరుని వలె వరుని వలె పరిపూర్ణ సౌందర్యమును ధరించుకుంటది. అదిగదిగో హల్లెలూయా. జీవితకాలం అంతా కలిసి జీవించాలి. అలా కలిసి జీవించాలంటే ఒకరి మీద ఒకరికి అపరిమితమైన ప్రేమ ఉండాలి. అయితే ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు వారు మొదటిగా దండేస్తారు. సరేనా? వీళ్ళు దండేయడానికి ముందుగా మన ముందు 1, 2, 3 లెక్క పెడతాం. 3 లెక్క పెట్టగానే ఎవరైతే మొదటి దండేస్తారో వాళ్ళు గెలిచినట్టు. సరేనా? నాతో పాటు లెక్క పెడతారా? ఓకేనా? 1, 2, 3 చెప్పండి. ప్రభు నామమును మహిమపరచుగా. ఆగండి, ఆగండి, ఒకసారి ఆగండి. ఎవరు గెలిచారు చెప్పాలి. ఎవరు గెలిచారు? ఎవరు? అశోక్ గెలవల, అమ్మాయి గెలిచింది. ఎందుకో తెలుసా? నా జీవిత భాగస్వామి నీవు నాకే. పంచావు నా యేసు రాజు కృపా సాగరా. ఒక బంగారపు చైన్ బహుమతిగా తీసుకుని వచ్చింది. మీ ఆయనని పెట్టు, నేను చెప్పినట్టు చెప్తూ చైన్ పెట్టమ్మా, పెట్టు పెట్టు. నిత్య నమ్మకమునకు ప్రేమకు నిదర్శనముగా ఈ బహుమతిని అంగీకరించి. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు పొందువనే. వధువునై నేను నిన్ను చేరగా యుగ యుగాలు కన్నేరు పొందువనే. పొందువనే యేసయ్యా. హృదయ స్పందన నీవే కదా. విశ్వమంతరి నామము ఘనతీయము. విశ్వమంతరి నామము. హల్లెలూయా. మోకరించి
సంతోషం. సేవకులందరూ దయచేసి నిలబడి మీ కుడి హస్తాన్ని చాపాలని క్రీస్తు ప్రేమతో తెలియజేస్తున్నాం. ఇంకా ఎవరైనా సేవకులు ఉంటే వేదిక మీదకి రావాలని క్రీస్తు ప్రేమతో తెలియజేస్తున్నాం. మీరందరూ కూడా మీ కుడి హస్తాన్ని చాపండి. ఇటువైపు మీరందరూ కూడా మీ కుడి హస్తాన్ని చాపండి. అక్షంతలు ఉన్నాయి కాబట్టి చాపలేదులే. అట్లానే ఇట్లా చేతులు పైకెత్తండి, అట్లానే చేతులు పైకెత్తండి. ప్రార్థన చేసుకుందాం. వీరి కోసం ప్రార్థన చేసి వీరిని ఆశీర్వదించి తర్వాత వివాహ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థించుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతుడమైన మా యేసయ్య, మా రాజా, మా ప్రభు నీకు స్తోత్రాలు. ప్రత్యేకముగా నాయన మరొకసారి మా సంత ప్రియకుమారుడు అశోక్ కొరకు, ప్రవీల కొరకు ప్రార్థిస్తున్నాం. వీరి జీవితంలో మీరు జరిగించిన ఈ యొక్క ఉన్నతమైన కార్యమును బట్టి, ఈ యొక్క శుభకార్యం బట్టి స్తోత్రాలు. మీరు నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఆశీర్వదించి అభిషేకించు దేవా స్తోత్రాలు. మీరు ప్రభా ఈ లోకములో తండ్రి జీవించినంత కాలం ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి జీవించే కృపను, భాగ్యమును వారికి ప్రసాదించండి. ఇక నుండి వారి ప్రభా వారి వద్ద కొనసాగుతుండగా ఈ లోకంలో ప్రభా నీ యొక్క భయభక్తిలో జీవించే కృపను వారికి ప్రసాదించండి. వీరిని ప్రభా రెండు చేతులెత్తి ఆశీర్వదించి ఆత్మను నింపండి. వీరి దాంపత్య జీవితాన్ని మీరు స్థిరపరిచి బలపరచండి. వీరిని జ్ఞాపకం చేసుకొని సంతానములు సకల దీవెనలు మీరు మెండుగా దండిగా ప్రసాదించి ఈ ఆత్మతో నింపండి. వివాహ కార్యక్రమాలను దేవజనులను పెద్దలందరూ దీవించండి. ఇరు కుటుంబాలను దీవిస్తూ నీ దీవెనలతో, ఆశీర్వాదంతో, వాగ్దానముతో, నీ ప్రభావంతో, నీ మేలుతో, నీ కృపతో నింపుతారని యేసునామములో వేడుక మా ప్రియ తండ్రి. ఆమేన్. ప్రేమ, పునరుద్ధానుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, సన్నిధి, సముఖం నూతనంగా జతపరచబడినటువంటి సహోదరులిద్దరికీ దేవుడు సమృద్ధిగా దయచేయాలి. నూతనంగా జతపరచబడి వధువులిద్దరిని అబ్రహాం శారాల వలె, ఇస్సాకు రిబ్కాల వలె, జకరియా ఎలిజబెతుల వలె దీవించి ఆశీర్వదించి కూడి వచ్చిన వారందరినీ కూడా ఆయన దీవెనలతో నింపి తృప్తి పరచునుగాక. ఆమేన్. హల్లెలూయా. ఒకరి చేరు బట్టమ్మ ఇగో నేను ప్రకటిస్తున్నటువంటి వార్తను జాగ్రత్తగా ఆలకించండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వీరిరువురిని భార్యాభర్తలుగా ప్రకటిస్తూ ఉన్నాం. దేవుని చేత జతపరచబడిన వీరిరువురిని ఎవ్వరు విడదీయకూడదు, విడదీయడానికి కూడా ప్రయత్నించకూడదు. చివరికి వీరంతటా వీరు కూడా విడిపోకూడదు. ఒకవేళ అలా ఎవరైనా ప్రయత్నిస్తే దేవుని తీర్పు వారి మీదకి వస్తుంది కనుక వీరిని ఈ దినమందు భార్యాభర్తలుగా ప్రకటిస్తున్నాం. దేవుడు వీరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఈ సమయం అదిమనీయం, కళ్యాణం కమనీయం. ఈ సమయం అదిమనీయం. సాక్షి సంతగా దేవారావయ్యా, దేవారావయ్యా, కళ్యాణం కమనీయం. చేయబట్టి అక్కడికి మరిద్దరు మీ మధ్యలోకి వస్తున్నప్పుడు వారిని ఆశీర్వదించారు.